సో ప్రార్థనలో మోకరించినప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం చేయవలసిన 4 ప్రాముఖ్యమైన పనులు ఒక చిన్న ఫార్ములాగా మీకు జ్ఞాపకం చేసి ఈ షార్ట్ మెసేజ్ నేను ముగించాలి అని ఆశపడుతున్నాను. ఆ 4 అక్షరాలు ఏంటంటే ACTS. ACTS యాక్ట్స్ అంటే చదవాలంటే కలిపి యాక్ట్స్. మన కొత్త నిబంధనలో కూడా యాక్ట్స్ అని ఒక పుస్తకం ఉంటుంది కదండి, అపోస్తల కార్యముల గ్రంథాన్ని ఇంగ్లీష్ బైబిల్లో యాక్ట్స్ అంటారు. ACTS. సో ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఈ ACTS ఈ 4 చేయాలి. ఏ అంటే ఏంటి, ఏ దేనికి గుర్తుగా ఉంది అని ఆలోచన చేస్తే A is for adoration. అడోరేషన్ అంటే దేవుని స్తుతించడంతో, గణపరచడంతో మన ప్రార్థనను ప్రారంభించాలంట. చాలాసార్లు ప్రార్థన ఎలా చేయాలో తెలియక ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాం. ప్రార్థన ప్రారంభించినప్పుడు స్తుతించడంతో మన ప్రార్థనను ప్రారంభించాలి. 2వ ప్రాముఖ్యమైన అంశము, ఇది చాలాసార్లు స్కిప్ చేసేస్తూ ఉంటామండి. ప్రార్థనలో ఈ సెకండ్ పార్ట్ చాలా మంది స్కిప్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఏంటంటే సి అంటే కన్ఫెషన్. దేవుని సన్నిధిలో మన తప్పిదాలు ఒప్పుకోవడము మనం చేయవలసిన 2వ ప్రాముఖ్యమైన పని. ఎందుకంటే దేవునికి మనకు మధ్యలో మనం చేసిన పాపములు, అతిక్రమములు అడ్డుగా ఉంటే మనం చేస్తున్న ప్రార్థనకు కూడా జవాబు రాదు. మన అతిక్రమములే మనకి దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటాయి. కాబట్టి ఇక తర్వాత నువ్వు ఎంత పెద్ద లిస్ట్ చదివినా ఆ లిస్ట్కి, నీ అంశాలకి నెరవేర్పు రాదు. సో 2వదిగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ప్రార్థనలో మన తప్పులను, మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. 3వదిగా, ఇప్పుడన్నా ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్తారేమో అనుకుంటున్నారు కదా, 3వది కూడా కాదు ప్రేయర్ రిక్వెస్ట్. 3వది టీ అంటే థ్యాంక్స్ గివింగ్. ఏంటండి టీ అంటే థ్యాంక్స్ గివింగ్. 3వదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరి అడరేషన్కి థ్యాంక్స్ గివింగ్కి డిఫరెన్స్ ఏంటి? మొట్టమొదటి అంశం కూడా దేవుని స్తుతించడమే, మళ్ళీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అంటే కూడా థ్యాంక్సే కదా. మరి దానికి దీనికి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, మొట్టమొదటి అంశం ఏ అంటే అడరేషన్లో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించడం అయితే, థర్డ్ స్టెప్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్ లో దేవుడు మనకేం చేశాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అండ్ దెన్ ఫైనలీ ఎస్ అంటే ఏంటంటే సప్లికేషన్ అంటే మన మనవులేంటో దేవుని సన్నిధిలో. ఇవన్నీ మొదలు పెడితే ప్రార్థన 2 నిమిషాల్లో అవ్వదండి, అవుతుందా? కానీ మన ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని ఆరాధించే అనుభవము, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఘనపరచడం. 2వదిగా మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం. 3వదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. 4వదిగా అప్పుడు మన మనవులు దేవుని సన్నిధిలో మనం చెప్పుకుంటే మన ప్రార్థనలకు ఖచ్చితంగా దేవుడు జవాబును ఇస్తాడు.